ఎస్, దిస్ ఇస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్. సో ఈ వీడియోలో వర్షాకాలంలోనే పాములు ఎందుకు ఎక్కువగా కనపడతాయి అనే అంశాన్ని క్లుప్తంగా వివరించడం జరిగింది. వర్షాల వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. వర్షపు నీరు బొరియలలో నిండిపోవడం వల్ల పాములు బయటికి వచ్చి పొడి వాతావరణంలో తలదాచుకుంటాయి. అంటే చెట్ల పొదలు, చెత్త, చెదారము మరియు పాత టైర్లు, ఇంటికి ఉన్న కన్నాలు, తర్వాత చెట్టు యొక్క రంధ్రాల్లో తలదాచుకుంటాయి. ఈ వర్షాకాలంలో పాము యొక్క ఆహారమైనటువంటి ఎలుకలు, కప్పలు సమృద్ధిగా లభించడం వల్ల అవి వాటి యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. కొన్ని పరిశోధనల ప్రకారం వర్షాకాలంలో తెల్లవారుజామున మరియు సూర్యాస్తమయం సమయంలో ఇవి చాలా చురుకుగా ఉంటాయి. పాములు తరచూ సంచరించే ప్రదేశంలో కొన్ని సంకేతాలను వదులుతాయి. అవి వాటి యొక్క స్కిన్ లేదా వీటిని కుబుసము అని మనం అంటాము. అంతేకాకుండా వాటి యొక్క మల విసర్జితాలు చివరిలో కొద్దిగా తెల్లగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా అవి సంచరించే ప్రదేశంలో ఉన్న రంధ్రాలు చాలా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయి. పాము చాలా బలంగా వాసనను గ్రహిస్తుంది. మనం నివసించే పరిసర ప్రాంతాల్లో కోడిగుడ్లు, చేపలు, ఎలుకలు, కప్పలు వంటివి సంచరిస్తూ ఉంటే అవి వాటికి ఆకర్షించబడతాయి. పాము వాసనను బాగా గ్రహిస్తుంది కాబట్టి ఘాటైన వాసనకు అవి దూరంగా ఉంటాయి. అంటే మనము చెక్క, లవంగము, ఉల్లి, వెల్లుల్లి మరియు కిరోసిన్ వంటి వాటిని అవి సంచరించే ప్రదేశంలో చల్లుతే అవి ఆ వాసనకు దూరంగా వెళ్ళిపోతాయి. పాములకు బయటి చెవి, మధ్య చెవి ఉండవు. కేవలం లోపలి చెవితో మాత్రమే గాలిలోని తరంగాలను వైబ్రేషన్స్ రూపంలో అవి గ్రహిస్తాయి. పాములు మనుషులు మాట్లాడే మాటలు వినవు. అవి తమ నాలుకతో చుట్టూ ఉన్న ప్రదేశాలను తాకి ఆ స్మెల్ను గ్రహిస్తాయి. సో అంతేకాకుండా పాము కంటి చూపు చాలా మసకగా ఉంటుంది. తల నాలుకతో అవి తరచూ శుభ్రం చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా పాములు వేటాడే సమయంలో రాత్రి వేళలో కంటి చూపు ఇన్ఫ్రారెడ్ కెమెరాలాగా పనిచేస్తుంది. సో ఇక్కడ చూసినట్లు ఇన్ఫ్రారెడ్ కెమెరాలాగా పనిచేస్తుంది. పాములు కుక్కల శబ్దాలకు, అంటే ఆ శబ్దం వల్ల వైబ్రేషన్స్ వల్ల వాటికి దూరంగా వెళ్ళిపోతాయి. సో మనుషులు సంచరించేటప్పుడు రాత్రి వేళల్లో కట్టె లేదా చేతి కర్రతో శబ్దం చేస్తూ టార్చ్ లైట్ వేస్తూ వెళ్ళాలి. సో పాములు అనేటివి శీతల రక్త జంతువులు. వేడి రక్తం కలిగిన అన్ని జంతువులు, మనుషులు దానికి దగ్గరగా సంచరిస్తే వెంటనే గుర్తించి కాటు వేస్తాయి. సో పాములు ఆహారం కోసం సంచరించేటప్పుడు ప్రత్యుత్పత్తి సమయంలో, అంటే బ్రీడింగ్ సీజన్లో మరియు గుడ్లు పొదిగేటప్పుడు అవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితిలో పాము కాటుకు ఎక్కువగా గురి అవుతుంటారు. అంతేకాకుండా పాములకు సహజ శత్రువులైనటువంటి గినియా కోళ్ళు, టర్కీ కోళ్ళు ఇంటి పరిసర ప్రాంతాలలో ఉంటే అవి వాటికి దూరంగా ఉంటాయి. అంతేకాకుండా ముంగీస వంటి జంతువు మరియు ఫాక్స్ మరియు ఓవెల్ లేదా గుడ్లగూబ అంటారు. ఇవి పాముల సంతతిని తగ్గిస్తాయి. పార్ట్ 2లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ రకాల విష సర్పాల గురించి తెలుసుకుందాం.